క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 32వ కీర్తన 7వ వచనం. శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. అవునండి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే శ్రమలన్నిటిలో నుంచి దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడంట, రక్షించే దేవుడుగా ఉన్నాడని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. శ్రమల గుండా వెళ్తున్న మనము లేదా ఏ శ్రమో వస్తుందని భయపడుతున్న మన జీవితంలో నుంచి దేవుడు ఆ శ్రమను తొలగించి ఆ పరిస్థితి అంతటి నుంచి రక్షిస్తానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడండి. ఏ విషయంలో ఏ శ్రమను బట్టి కృంగిపోయావో, దుఃఖిస్తున్నావో, అలసిపోయి ఉన్నావో, ఓదార్పు లేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు ప్రతి శ్రమలో నుండి నిన్ను రక్షించబోతున్నాడు. రక్షించే దేవుడు, ఆ శ్రమ నుండి తప్పించే దేవుడు. ఆ శ్రమల నుండి తప్పించడం మాత్రమే కాదు, కానీ గొప్ప ఆనందముతో నిన్ను దీవించే దేవుడు నీకున్నాడు. కాబట్టి శ్రమను బట్టి, శ్రమ రాబోతుందన్న విషయం బట్టో కృంగిపోక వాటన్నిటి నుంచి రక్షించి నీ జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడు నీకున్నాడని గ్రహించి దేవుడి మీద ఆధారపడి సంతోషించు. అటు రీతిగా దేవుడు అన్ని విషయాల్లో నిన్ను తప్పించి రక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి శ్రమల నుండి రక్షించువాడవు నీవే. నీ బిడ్డల్ని ఆ పరిస్థితి అన్నిటి నుంచి రక్షించి తప్పించి కాపాడి నీ సాక్షులుగా నిలబెట్టమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.